నమస్తే 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 మామ. అబ్బా మళ్ళీ వచ్చాడు. రోజు మళ్ళీ వీడియో పెట్టాక 2 వీక్స్ అవుతుంది. మొన్న ఒక 4 days బ్యాక్ ఇంటికి అయితే వచ్చినుండే నేను, కిషోర్ గాడు, గణేష్ గాడు. వాళ్ళు వచ్చి అయితే హైదరాబాద్కి అయితే పోయారు. నేను ఇంటి దగ్గర నుండే చిన్న పని ఉండే. ఇప్పుడు హైదరాబాద్ పోతున్నా. నాకు ఆంధ్రవేళ కోట్పల్లి ప్రాజెక్ట్ ఒకటి, అనంతగిరిల్స్ 2 టచ్ అవుతాయి. కోట్పల్లి ప్రాజెక్ట్ వచ్చేసి కొంచెం ఒక 4-5 kilometers లోపట్టుకుంటుంది. అనంతగిరిల్స్ అయితే టచ్ అవుతుంది ఆంధ్రవేళ. ఎట్లా హైదరాబాద్ పోతున్నాం కదా, వ్లాగ్ తీద్దాము పెట్టాక ఇక్కడ 2 weeks అవుతుందని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నా ఈరోజు. నేను గిట్ట కోట్పల్లి ప్రాజెక్ట్ ఇప్పుడు 4 months బ్యాక్ ఏమో పోయినా. మళ్ళీ ఈరోజు పోతున్నా. వానాలు పడ్డప్పటి నుంచి ఈసారి పోలే. ఇంటికి వచ్చి ఒక 4 days అవుతుంది. వానాలు అయితే సాయంత్రం కాందానే గట్టిగా పడుతున్నాయి. చూద్దాం కోట్పల్లి ప్రాజెక్ట్ కాడ వాటర్ వచ్చినాయా, ప్రాజెక్ట్ కాడ వాటర్ వచ్చినాయా లేదా నాకే తెలియదు. పోతున్నా. ఇంకోటి మనం 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ 700 subscribers అయ్యారు. 1K దగ్గర ఉన్నాము. ఎవరైనా ఛానల్ కొత్త వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ కోట్పల్లి ప్రాజెక్ట్ రీచ్ అయిపోయిన మామా బ్రోస్. ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన డిసప్పాయింట్ అయింది. నీళ్ళు వానలు గట్టిగా పడితే వాటర్కి దీని మీకు కిందికి ఫ్లో అవుతుండే. సార్ వానలు అంతా గట్టిగా పడాలని అంటుంది. నేను 4 months బ్యాక్ వచ్చానని చెప్పినా కదా, అప్పుడు వాటర్ ఇంకా తక్కువ ఉండే. ఇప్పుడు వానలు పడ్డందుకు కనీసం 7 దాకా నన్ను వచ్చినాయి. అప్పుడు వాటర్ కిందికి ఉండే, అప్పుడు ఆడదాకుండే. నేను వేరే రూట్లకి వచ్చిన మామ బ్రోస్ వెనకకి. అసలు మనం ఒకవేళ మన హైదరాబాద్కి వస్తే మాత్రం అటు నుంచి ఉంటుంది రూటు. ఎండింగ్లో అటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. నేను ఇక్కడ నుంచి వచ్చిన. ఇది బ్యాక్ సైడ్ వేరే రూట్. ఇది ఆడ కాయాకింగ్ అన్ని గార్డెన్ నడుస్తాయి మామ బ్రోస్. వానాలు అంతా గట్టిగా పడాలేనట్టున్నాయి మామ బ్రోస్. నీళ్ళు అయితే మస్తు ఫ్లో అవుతుండే. 2 years బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేసిన, దాంట్లో చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ వానలు గట్టిగా పడితే ఫ్లో అయ్యి వాటర్ బయటికి పడతాయి. అప్పుడు మస్తు హైదరాబాద్కి అంత తరలి వస్తారు. కాయాకింగ్ స్పాట్ కాడికి అయితే వచ్చినాము మా బ్రోస్. నీళ్ళు బాగానే వెనకకి వెళ్ళిపోయినాయి. ఆడ కాయాకింగ్ కనిపిస్తురా ఆడరు. ఈ కంటైనర్లు ఉన్నాయి కాయాకింగ్ స్పాట్ కాడ ఉన్నాం మా బ్రోస్. సింగిల్ అయితే 1/2 hourకి 200 తీసుకుంటారు. డబల్ అయితే 300 ఛార్జ్ చేస్తారు 1/2 hourకి. టైమ్ టు లీవ్ కోట్పల్లి. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంతసేపు కోట్పల్లి కాడ ఉండే. వాటర్ అయితే ఏం రాలేవు. క్రౌడ్ ఇట అంతే ఏం లేదు. చలో ఈడికించి నెక్స్ట్ అనంతగిరి హిల్స్ ఆన్ ది వేలోనే కదా, ధన్మాన్ చూసుకొని వెళ్ళిపోయి హైదరాబాద్కి అయితే రీచ్ కావాలి.
హైదరాబాద్ నుంచి ఎట్లా అనంతగిరి హిల్స్ చూడడానికి వస్తారు కదా, అట్లనే చాలామంది డ్యామ్ 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 అనుకుంటారు. డ్యామ్ కాదు, అది ప్రాజెక్టు, కోట్పల్లి ప్రాజెక్టు. అనంతగిరి నుంచి సీదా కిందికి వస్తే స్ట్రైట్ వస్తే దారూర్ అనే ఊరు వస్తుంది. దారూర్ ఊరు ఎండింగ్కి రావాలి. ఎండింగ్కి వస్తే ఇక్కడ షిఫ్ట్ కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ షిఫ్ట్. ఈ నుంచి రైట్ తీసుకుంటే కోట్పల్లి ప్రాజెక్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మనము హైదరాబాద్ నుంచి వచ్చే రూట్. అనంతగిరి దిగినాక వచ్చే రూట్ ఇది స్ట్రైట్. ముందుకు వచ్చినాక ఇక్కడ రైట్ తీసుకోవాలి. అట్లా స్ట్రైట్ పోతే తాండూరు, ఇటు వస్తే కోట్పల్లి ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలి. అనంతగిరి హిల్స్ రీచ్ అయిపోయినాము. ఇదే అనంతగిరి హిల్స్. ఇక కింద పార్కింగ్ ఉంటుంది. అక్కడొకటి రిసార్ట్ ఉంది. మెయిన్ వ్యూ పాయింట్ ఈ పైన ఉంటుంది, కానీ ఇక్కడ గుట్టలు అడ్డం వస్తున్నాయి. కానీ ఆ పైన ఉంటుంది మెయిన్ వ్యూ పాయింట్. ఆడికెన్ వ్యూ మస్తు ఉంటుంది. ఆడ పార్కింగ్ ఉంటుంది. ఆడ బైక్స్ పార్క్ చేసి ఆడ పర్సన్కి ఎంత తీసుకుంటారో టోకెన్ ఆడ తీసుకొని ఇట్లా అని ట్రెక్కింగ్ చేసుకుంటా అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ అట్లా పైన పోవాలి. ఆ పైన ఉంటుంది వ్యూ పాయింట్. సరే, టైం వచ్చేసి 3:30 ఏమవుతుంది. హైదరాబాద్కి అయితే రీచ్ కావాలి. ఎంత అవుతుందో పోయేసరికి టైము. నేను ఇటు నుంచి కింద నుంచి ఇట్లా పోతా. కింద ఇంకో రూట్ ఉంటుంది, డైరెక్ట్ ఆడ కింద కనెక్ట్ అవుతుంది ఇంకో రూటు. అటు నుంచి సీదా హైదరాబాద్కి అయితే పోతా. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేసిన, చెక్అవుట్ చేసి ఫాలో అవ్వండి.